హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి చాలామంది నాకు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. కొంతమంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా క్వైరీస్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పటివరకు నా మంచి వీడియోస్ అని చాలామంది ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియోలో నేను నవంబర్ మంత్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ అయితే చేస్తున్నానండి. 3 టిప్స్ చెప్తాను. అవి మీకు నచ్చినట్టయితే ఏదో ఒకలా ఫాలో అవ్వండి. సో నేను అక్టోబర్ మంత్ సేవింగ్స్తో వచ్చేసి తీసుకున్నవి 2 గోల్డ్ కాయిన్స్ అండ్ 10 గ్రామ్స్ 2 సిల్వర్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. 999 ప్యూరిటీ సిల్వర్ కాయిన్స్ తీసుకున్నాను. అలానే రీసెంట్గా మీకు అప్డేట్ చేశాను కదా, మల్బార్లో ఒక కాయిన్ తీసుకున్నాను. అదేవిధంగా ముత్తూట్లో కూడా ఒక కాయిన్ తీసుకున్నానండి. అక్టోబర్ మంత్లో నా దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ ఉండడం ద్వారా నేను ఇవన్నీ అయితే తీసుకోగలిగాను. అక్టోబర్ మంత్ సేవింగ్ ఛాలెంజ్ కూడా చూశారు కదా, చాలామంది అడిగారు కూడా. సో ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి. అంటే నేను చెప్పిన ప్రతి సేవింగ్ ఛాలెంజెస్ అయితే ఒకసారి చూసి మీకు అందులో నచ్చినట్టయితే 1, 2, 3 లేకపోతే ఒకటైనా సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో నేను తీసుకున్నది అయితే 999 ప్యూరిటీ అండి. ప్రెజెంట్ అయితే సిల్వర్ రేటు గోల్డ్ రేట్ తగ్గింది, కానీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకైతే నేను సిల్వర్ కూడా కొంచెం మనీ ఉండబట్టి పర్చేస్ చేశాను. సో 10 గ్రామ్స్ అయితే ఇదండి. నేను 10 అని 20 గ్రామ్స్ పర్చేస్ చేసుకున్నాను. ఇది కూడా నాకు ఆఫర్లోనే వచ్చింది. నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. క్రెడిట్ కార్డ్స్ అమెజాన్లో అప్పుడు ఆఫర్ వచ్చేసి SBI డెబిట్ కార్డ్ మీద కూడా ఆఫర్ పెట్టారండి. సో ఆ టైంలో అయితే నేను పర్చేస్ చేసుకున్నాను. సో ఈరోజు వీడియోలో కూడా నేను నవంబర్ మంత్ ఛాలెంజ్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 ఛాలెంజెస్ చెప్తున్నాను కదా, అందులో మీకు ఏది నచ్చితే అదైతే సేవ్ చేసుకుంటూ ఇలా సిల్వర్ అయినా కొనుక్కోవచ్చండి, గోల్డే కాకుండా. సో ఈ నవంబర్ మంత్ సేవింగ్ ఛాలెంజ్లో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఛాలెంజ్ అనేది మీ యొక్క సేవింగ్స్ బట్టి చేసుకోండి. అంటే మీకు మీ హస్బెండ్స్ ఇచ్చే మనీ బట్టి, ఆర్ మీరు డైలీగా ఇన్కమ్ తెచ్చుకుంటున్న వాళ్ళైతే ఆ ఇన్కమ్ని బట్టి అయితే తీసుకొని ఈ సేవింగ్ ఛాలెంజెస్ అనేవి చేసుకోండి. ఇందులో నేను చెప్పే 3 సేవింగ్ ఛాలెంజెస్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఛాలెంజ్ అండి. ఈ 30 రూపీస్ ఛాలెంజ్లో మనం ఫస్ట్ వీక్ అంతా వీక్కి 4 డేసే వేస్తాము. అంటే ఫస్ట్ డే వేస్తే సెకండ్ డే గ్యాప్ ఇచ్చేసి థర్డ్ డే వేస్తాము. అలా ఫోర్త్ డే గ్యాప్ ఇచ్చేసి ఫిఫ్త్ డే ఇలా వేస్తామండి. సో ఫస్ట్ వీక్ అంతా మనం 30 రూపీస్ అయితే వేసుకొని సేవ్ చేస్తాము. సెకండ్ వీక్ వచ్చేసి 60 రూపీస్ అండి. అంటే 30కి డబల్. ఇలా 4 డేస్ 460s అయితే వేస్తాము. థర్డ్ వీక్ వచ్చేసి 30కి త్రిబుల్, అంటే 90 రూపీస్. ఇలా ఈ 4 డేస్ 90 రూపీస్ అయితే వేసుకొని సేవ్ చేసుకుంటాము. ఫోర్త్ వీక్ వచ్చేసి 30కి 4 టైమ్స్ చేయాలి, అంటే 120. ఇలా 4 డేస్ 120s అయితే వేసుకొని సేవ్ చేస్తాం. ఫిఫ్త్ వీక్ వచ్చేసి 150 అండి. ఈ ఛాలెంజ్లో 30 రూపీస్ చేయడం వల్ల 4 టైమ్స్ మనీ సేవ్ చేస్తాం కదా. సో 30s వచ్చేసి 120 రూపీస్. ఫస్ట్ వీక్ వచ్చేసి 120 రూపీస్. సెకండ్ వీక్ వచ్చేసి 240 రూపీస్. థర్డ్ వీక్ వచ్చేసి 360 రూపీస్. ఫోర్త్ వీక్ వచ్చేసి 480 రూపీస్. ఫిఫ్త్ వీక్ వచ్చేసి 150 రూపీస్. టోటల్గా వచ్చేసి 1350 రూపీస్ అయితే మనకు సేవ్ అవుతుందండి. ఈ 1350 రూపీస్ మనం పర్ మంతే కాకుండా ఇయర్ వైజ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా 1350 రూపీస్ ఇయర్గా సేవ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 16,200 రూపీస్ అయితే వస్తుందండి. పర్ ఇయర్ ఇలా సేవ్ చేసుకొని మనం 16,000 అయితే ఇయర్కి ఈజీగా 1 గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. లేదు సిల్వర్ కొనుక్కుందాం అనుకుంటే మీరు ఈ 1350తో ప్రెజెంట్ అయితే 10 గ్రామ్స్ సిల్వర్ అయినా ఈజీగా కొనుక్కోవచ్చండి.
ఫస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఇది. మీరు ఈ 30 రూపీస్ ప్లేస్‌లో 50 రూపీస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే 100 రూపీస్ అలా 20 రూపీస్, 40 రూపీస్ ఇలా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇవి జస్ట్ నేను చెప్తున్నది కొన్ని సేవింగ్ ఛాలెంజ్ ఐడియాస్ అనండి. మీకొచ్చే ఇన్‌కమ్ బట్టి మీరైతే సేవ్ చేసుకోవచ్చు. సో సెకండ్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది కూడా వీక్‌కి మనం ఇది వీక్‌కి 4 టైమ్సే వేస్తాము. కానీ 30 డేస్‌కి నేను 15గా విడదీసుకున్నానండి. 15 డేస్ ఒకలాగా మరొక 15 డేస్ ఒకలాగా సేవ్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి 50 రూపీస్ వేస్తే దాని నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి 100 రూపీస్ అండి. అంటే 50 రూపీస్ పెంచుకుంటూ పోవాలి. అలా 5th డే వచ్చేసి 150, థర్డ్ డే వచ్చేసి 150, 4th డే వచ్చేసి 200, 5th డే వచ్చేసి 250, 6th డే వచ్చేసి 300, 7th డే వచ్చేసి 350, 8th డే వచ్చేసి 400, 9th డే వచ్చేసి 450 అండి. ఫస్ట్ 15 డేస్ మనం 450 వరకు వెళ్ళింది కదా, నెక్స్ట్ 15 డేస్ వచ్చేసి మనం తగ్గించుకుంటూ రావాలండి. నెక్స్ట్ వచ్చేసి 450కి -50 రూపీస్, 400, 350, 300, 250, 200, 150, 150 ఇలా మొత్తం 15 డేస్గా డివైడ్ చేస్తే ఫస్ట్ 15 డేస్ మనం పెంచుకుంటూ వెళ్తాము. సెకండ్ 15 డేస్ అనేది 50 రూపీస్ తగ్గించుకుంటూ వస్తామండి. సో ఈ 15 రూపీస్ ఛాలెంజ్లో మనం 15 డేస్లో మనం ఓన్లీ 7 డేస్ అయితేనే మనం సేవ్ చేస్తామండి. సో మనం ఫస్ట్ 15 డేస్ పెంచుకుంటూ వెళ్తాం, నెక్స్ట్ 15 డేస్ తగ్గించుకుంటూ వెళ్తాం కదా. మనకి టోటల్ సేవింగ్ అమౌంట్ వచ్చేసి 4050 రూపీస్ అండి. ఇలా 4050 రూపీస్తో మనం 1 మంత్ సేవ్ చేయగలిగితే 2-3 మంత్స్కి ఒకసారైనా 3 మంత్స్ to 4 మంత్స్కి ఒకసారైనా మనం కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. లేకపోతే ఈ 4000 స్కీమ్ ద్వారా పే చేసుకుంటూ మనం ఇయర్కి వచ్చేసి అట్లీస్ట్ 3-4 గ్రామ్స్ అయినా మనం ఒక ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. మేము 50 రూపీస్ చేసుకోలేము అనుకునేటప్పుడు ఇందులోని 30, 40, 10, 20 ఇలా అయినా చేసుకోండి. మీకు వచ్చే అమౌంట్ బట్టి, మీకు వచ్చే సేవింగ్స్ బట్టి అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. థర్డ్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి 10 రూపీస్ అండి. అంటే మనం ప్రతిరోజు అయితే మనీ వేసుకోవాల్సి వస్తుంది ఇందులో. ఫస్ట్ డే 10 వేస్తే సెకండ్ డే 20, థర్డ్ డే 30, 40, 50, 60, 70 ఇలా 30 డేస్ కూడా 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తామండి. ఈ ఛాలెంజ్ లో మనం 10 రూపీస్తో సేవ్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ నుంచి మనం 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తాము. సో ఈ టోటల్ వచ్చేసి మనకి 4650 రూపీస్ అండి. ఇదే మనం ఇయర్ వైజ్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇయర్ వైజ్ చూసుకుంటే 54,000, నియర్లీ 55,000 వరకు అయితే సేవ్ అవుతుంది. ఒకేసారి ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 4 to 5 గ్రామ్స్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఆ 55,000 మనం డిపాజిట్ స్కీమ్లో పెట్టేసుకున్నా మనకి వితౌట్ విఏ అయితే తీసుకోవచ్చు. సో మేము ఇలా సేవ్ చేసుకోగలం అనుకునేటప్పుడు 10 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోండి. నేను జూలై మంత్లో ఫస్ట్లో చేశానండి. అప్పుడు వచ్చేసి నేను 20 రూపీస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. 20, 40, 80, 60, 80 ఇలాగా. సో నేను అది స్టార్టింగ్ లో చేయగలిగాను, కానీ లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఒకేసారి 200s 300s వేయాలంటే కష్టం అనిపించేసింది. సో నెక్స్ట్ నుంచి అయితే నేను తగ్గించుకుంటూ వస్తున్నానండి. ప్రెజెంట్ నా దగ్గర కొంచెం ఎక్కువ సేవింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందు వీడియోస్ లో, నేను రీసెంట్ గానే డెలివరీ అయ్యాను. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి. నాకు మా హస్బెండ్ ఇచ్చిన శాలరీలో చాలా అమౌంట్ అయితే మిగిలిపోతుంది. సో నేనైతే ఈ సేవింగ్ ఛాలెంజెస్ చేద్దామని అనుకున్నట్టు ఇలా ఎక్కువ అమౌంట్ కూడా పెట్టేసుకున్నానండి. సో ఎవరైనా చేయగలిగితే ఈ సేవింగ్ ఛాలెంజెస్ టిప్స్ అయితే పాటించండి. ఇవే కాకుండా నా వీడియోస్ లో ముందు కూడా చాలా సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.